రైతుల అత్యవసర సేవ కొరకు 1962 సంప్రదించారు. ఈ వాహనం యొక్క ఉద్దేశం ప్రాథమిక వైద్య సేవలతో పాటు పశువులు, మేకలు, గొర్రెలు, పెంపుడు జంతువులకు మైనర్ సర్జరీలు చేసేందుకు వీలుగా వాహనాలను రూపకల్పన చేయడం జరిగింది. అవసరమైన పరిస్థితుల్లో హైడ్రాలిక్ లిఫ్ట్ సౌకర్యంతో పశువులను వాహనంలోకి ఎక్కించి దగ్గరలోని ఏరియా పశు వైద్యశాలకు జరుగుతుంది. మెరుగైన జీవనమే లక్ష్యంగా ముందుకు కథలు వస్తుంది. 18 నుంచి 60 సంవత్సరాల వయసు వరకు ఏర్పాటు చేసి వారు ఇప్పుడు తిరగతున్నాం. అంతేకాక ఉపాధి చేపట్టి 60 సంవత్సరాలు పైబడిన వారందరికీ విద్యార్థి పింఛన్లను అందజేస్తూ ఇతర నిస్సహాయులకు వివిధ రకాల పింఛన్లను ఎన్టీఆర్ భరోసా ద్వారా అందిస్తూ మంచిగా కదులుతున్నట్లని చెప్తున్నారు. యువతకు కంపెనీలు ప్రదర్శన స్వయం సహాయక సంఘ మహిళలతో సాంస్కృతిక కోలాట నృత్యం మన ముందు. కోలాటం కడప జిల్లా పురాతనమైనటువంటి కళ, దేశవ్యాప్తంగా ఎంతో ఆదరణ కలిగినటువంటి అద్భుతమైనటువంటి కళ కోలాటం. అటువంటి అద్భుతమైనటువంటి కడప జిల్లా పురాతన కళని ఈరోజు ముఖ్య అతిథుల ముందు ప్రదర్శన అవకాశం ఉంది. 2000 సంవత్సరంలో శ్రీల నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రిగా వెలుగు పెట్టుకుంటున్నారు. పేద నిర్మిత కుటుంబాలలో నిర్మూలన లక్ష్యంగా వారి ఆర్థిక సామాజిక అభివృద్ధి 4000 మరియు ఇతర వస్తువుల తయారీ, తీను బండారాలు ఇవన్నీ తమ తయారీ విధానాన్ని ప్రదర్శిస్తూ ముందుకు కథలు వెళ్తున్న డిఆర్డీఏ వారి శకటంలో తనగా ప్రదర్శనగా చూడటం జరుగుతుంది. మహిళా శక్తి ఆట పట్టుకున్న మహిళలు అన్నింటిలోనూ తాము ముందంజలో ఉంటామని తెలుపులకు ప్రత్యేక జీవనోపాధిగా మహిళలు ఆటోలు నడపబడుతున్న దృశ్యాలు కూడా మన ముందు ఆవిష్కృతమవుతున్నాయి. డిఆర్డీఏ అదిగో మన ముందుకు వస్తుంది కడప పురపాలక నగర పురపాలక సంస్థ, కడప మున్సిపల్ కార్పొరేషన్ ప్రజా ఆరోగ్య విభాగం, మైక్రో కంపోస్టింగ్ కేంద్రాలు, వెల్త్ ఫ్రమ్ వేస్ట్ చెత్త నుండి సంపద. ఎల్సిసి అంటే 2024 ఫిబ్రవరి 22న కుక్కపల్లిలో 2 ఎల్సిసిలు ప్రారంభించబడ్డాయి. మైక్రో కంపోస్టింగ్ సెంటర్ ఇంట్లో మిగిలిపోయిన మొక్కలను 10 చెత్త మరియు ఉద్యోగాల వ్యర్థాలను వాహనాలను లేకుండా ప్రాసెస్ చేయవచ్చు. కూలిపోయడానికి రోజు ఒకసారి కరెంటు పంపించి 7 రోజుల వరకు కరెంటు నిరంతరం పెట్టాలి. 7 రోజుల తర్వాత ఈ ఏటీఎం ద్రావణం తయారవుతుంది. ఎల్సిసి అలాగే ఎల్సిసి యొక్క అనేకమైనటువంటి ప్రయోజనాన్ని మీకు వివరిస్తూ కడప నగర పాలక సంస్థ యొక్క శకటము ముఖ్య అతిథుల ముందు ఇలా వెయిట్ చేస్తుంది. కడప నగర పాలక సంస్థ సందేశాలతో ఏ విధమైన ఆరోగ్య సేవలు జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై అవగాహన కల్పిస్తూ మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కొరకు ఈ కిల్కారీ మొబైల్ సేవల ద్వారా అందించడం జరుగుతుంది. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పథకము ద్వారా ప్రతి నెల 9వ తేదీన ప్రతి ప్రాథమిక మరియు పట్టణ ఆరోగ్య కేంద్రాలలో స్పెషలిస్ట్ డాక్టర్ల నుంచి వైద్య ఆరోగ్య పరీక్షలు చేసి ప్రమాదకర గర్భవతులను గుర్తించి వారికి మెరుగు
రిఫర్ చేయడం జరుగుతుంది. ప్రధానమంత్రి